నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతుంది. ఈ నెల 24న ఆయన కొత్త చిత్రం హరిహర వీరమల్లు పక్కా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ కూడా ఖరారైంది. ఉత్కంఠానికి తెరదించుతూ ఈ రోజు ఆ విశేషాలన్నీ పంచుకున్నారు చిత్ర బృందం. హైదరాబాద్ లో సినీ ఈవెంట్లకు అత్యధిక ఆతిథ్యం ఇచ్చిన శిల్పకళ వేదికలో ఈ ఈవెంట్స్ చేయబోతున్నారు. ఒకప్పుడు ఈ వెన్యూ సినిమా ఈవెంట్లు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి, కానీ కొన్నాళ్ళుగా ఇది ప్రయారిటీగా ఉండట్లేదు. అక్కడ స్టార్ హీరోల అభిమానులు కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. దీంతో ఓపెన్ గ్రౌండ్ వేదికలో ఎంచుకుంటున్నారు. దీనికంటే పెద్దగా ఉండే వేరే వెన్యూస్ కూడా చూసుకుంటున్నారు. అయితే దేవరే ఈవెంట్ చేద్దాం అనుకున్న చోట తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తడంతో ఆ ఈవెంట్ అప్పుడే రద్దు చేయాల్సి వచ్చింది. పుష్ప రిలీజ్ టైంలో కూడా సంధ్య థియేటర్ లో జరిగిన విషాదం, అలాంటి పరిణామాల తర్వాత పెద్ద హీరోలు ఈవెంట్ చేయడానికి చాలా భయపడుతున్నారు. అనుమతులు కూడా అంత సులువుగా దొరకడం లేదు. ఇలాంటి టైంలో హరిహర వీరమల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళా వేదికలో చేయడం, ఇందులో అనుమతులు దొరకడం ఒక ఇంత ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి. మామూలుగానే పవన్ సినిమాలకు క్రౌడ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పైగా 3 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న ఆ సినిమా, అందులో ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కోసం అభిమానులు ఎగపడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఈవెంట్ కి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇలా 3 రాష్ట్రాలకు చెందిన మంత్రులు అతిథులుగా వస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ మేనేజ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇది తెలంగాణ పోలీస్ కు ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. అనుమతులు ఇచ్చారంటే పకడ్బందీగా ఏర్పాటు చేయడానికి సిద్ధమై ఉంటారు. అయినా సరే మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఈవెంట్ పవన్ అభిమానులు కంట్రోల్ చేయడం కొంచెం కష్టతరమనే చెప్పాలి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ JKTV.